అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? హోలీ రంగులన్నీ తయారు పెట్టుకున్నట్టున్నారు కదా. అవన్నీ చెప్పుకుందాం గానీ వీకెండ్ తీన్మార్ వార్తలల్ల మొదలైతే హెడ్లైన్ చూడుర్రి. మార్కెట్లకు తీరు తీరు రంగులు, పిరమే ఉన్నాయట రేట్లు. సేమియాలకు మస్తు గిరాకీ, చేతులతోని వేస్తుర్రు ఇప్పటికీ. ముందే వచ్చిన మామిడి పండ్లు మాగేతందుకు కలుపుతురట మందులు. ఎంబ్రాయిడరీతోని రామాయణం, చెమట తీసిందట నెలల కమానం. రంగురంగుల తులిప్ పూలు, చూడాల్సిందే ఆ అందాలు. తెల్లారితే రంగుల పండుగే. పట్నం పల్లెలను తేడా లేకుండా అంతటా సంబురంగా ఆడతారు. ఇన్నన్ని రంగులు పట్టుకొని ఊరంతా తిరుక్కుంటా దోస్తుల కూసుకుంటా చిన్న మురిపం ఉండదు. ఇక పట్నంలా డీజేలు పెట్టుకొని రెయిన్ డాన్సులు చేసుకుంటా దుమ్ము లేపుతారు. గవన్నిటికంటే మొదలు రంగులు కొనాలి కదా. మరి హోలీ పండుగ షాపింగ్ ఎట్లా జరుగుతుంది, రంగులు ఎట్లా అమ్ముడు పోతున్నాయో తెలుసుకోవాలి కదా. అట్లా మార్కెట్కి పోయేద్దాం పారి. రంగుల పండుగకు తీర్ రంగులు రెడీగా ఉన్నాయి దుకాణాలల్లా. లూజ్ అంటే లూజు, ప్యాకెట్లు అంటే ప్యాకెట్లు, ఎట్లా కావాలంటే అట్లా అమ్ముతున్నారు. ఇక చిన్న పోరలు కాయిస్ చేసే పిచికారీలు, గన్నులు, టాయ్ పిచికారీలు బొచ్చెడు తీర్లున్నాయి. అగో గన్ను నాగస్వరం లెక్క సుత ఉన్నాయిల్లో. టన్నుల రంగులు తయారు చేసి మంచిగా ఆరబెట్టిండ్రు ఇల్లు. ప్యాకెట్లు చేసి మార్కెట్లకు దోలుడే. ఆల్రెడీ అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇంతకు గిరాకీ ఎట్లున్నది కాక అని అడిగితే, ఈసారి 15 days ముందలు వచ్చాను, అంత గిరాకీ లేదు. ఇప్పుడు కొంచెం మూవ్ అవుతుంది. ఇట్లా డేట్ దగ్గర వస్తే అట్లా మూవ్ అవుతుంది గిరాక్. 2 వారాల సంది అమ్ముతుంటే పండుగ నెరి దగ్గరకు వచ్చింది కాబట్టి నిన్నయాల్టి సంది జరంత గిరాక్ అవుతుందట. పిల్లలు పెద్దలు అందరు రంగులు కొనుట్ల బిజీలున్నారు. పట్నంలో ఈ తాప రంగులకు పిచికారీలకు అన్నిటికీ రేట్లు మండిపోతున్నాయి అంటుండ్రు పబ్లిక్. ధరలు ఎక్కువైనాయి, అందరు 50 రూపీస్ ఎక్కువ అయింది కిలో పైన. నిరుడు కంటే మస్తు ఎక్కువనే రేట్లు అంటుర్రు. రంగులకు కిలాకు 150 కాంచెల్లి 250 దాకా ఉన్నాయి. పిల్లల ఆట వస్తువులు 10 రూపాయలకెళ్ళి 500 దాకా ఉన్నాయి. ఇక కొనక తప్పది కాబట్టి కిలా కొనే కాడ అరకిల రంగు తీసుకుపోతున్నారు. పిల్లలు సంబురంగా ఆడుకుంటారు కాబట్టి పిచికారీలు కొనుక్కుంటున్నారు. అయితే 10వ తరగతి పోరలకు పరీక్షలు నడుస్తున్నాయి కదా, గా బుగులకు ఎక్కువ కొంటలేరట. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, పిల్లలు ఎవరు ఆడతారు, అందరు బుగులతోని ఏం తీసుకుంటలేరు. తెచ్చిన మాల అట్లనే ఉంది. కెమికల్స్ కల్పని రంగులే కాకుండా స్వచ్ఛమైన రంగులు సుతా బొచ్చెడొచ్చినాయి మార్కెట్లకు. ఆ కెమికల్స్ జోలికి పోకుండా రేట్ ఎక్కువ ఉన్న నేచురల్ కలర్స్ తోని పండుగ చేసుకోండి, పైలంగుండుండ్రి. ఏదైనా పండుగ వచ్చినా, ఇంటికి చుట్టాలు వచ్చినా మా అమ్మ దుక్నం పోయి సేమియా ప్యాకెట్ తీసుకొచ్చి పాయసం చేసి తలా ఇంత పోసేది. పెద్ద గిలాసుల పోసుకొని జుర్రుడే జురుతుంటిమి. ఇక దసరాకు సంక్రాంతికి అప్పలు చేసేది. గ్యారెలు, సకినాలు, మడగప్పలు, బోంది లడ్డులు, రవ్వ లడ్డులు, గర్జలు, ఇట్లా తీరొక్కటి వేసేది. ఇప్పుడు వచ్చేది హోలీ పండుగనాయే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు అంటారా? ఆల్రెడీ రంజాన్ నెల నడుస్తుంది. రంజాన్ అనగానే హలీమే కాదు, సేమియాలు సుత యాదికొస్తాయి. హగో గా ముచ్చటే ఇది. ఏ దండం మీద చూసినా సేమియా దండలే. ఇటు అన్న షిక్కులు తీస్తుంటే ఈ అక్క ఆరేస్తుంది. రైడ్ అయినాక ఇట్లా సుట్టలు చుడుతుంది. మన హైదరాబాద్ చాదర్ ఘాట్లనే చేతులతోని తయారు చేస్తున్నారు సేమియాలు. హగో అటిద్దరు ఇటిద్దరు కూకొని పిండి ఎట్లా విసుకుతున్నారో. ఒకనాడు మాపటిలి మైదా పిండి, నీళ్లు, ఉప్పు కలిపి రాత్రంతా నానబెట్టి తెల్లారి ఇట్లా పిండి విసికి సన్నటి దారాలు లెక్క అయినాక పిండి పూసుకుంటా ఆరబెడతారు. ఇక దినం కొన్ని 100 కిలోలు తయారు చేస్తారు. మిషన్ తోని ఎక్కువ చేయొచ్చు గానీ కస్టమర్లు చేత్తోని చేసినయే కాయి చేస్తారట. मशीन सेमी से हैंडमेड सेमी का टेस्ट अच्छा होता है. मशीन सेमी का टेस्ट इतना खास नहीं होता है. ये हैंडमेड का सेमी का अच्छा होता है टेस्ट. చేత్తోని చేసిన సేమియాలే మంచి టేస్ట్ ఉంటాయి. అవే తీసుకుపోతాం అంటున్నాడు అన్న. మనోనికి హోల్సేల్ దుకాణం ఉన్నదట. ఏ పాటి తీసుకుపోతున్నవే? मैं लगभग 5 क्विंटल 1 टन ऐसा 1 टन तक सेमी लेता हूँ.
ఒక్కడే 5 క్వింటాల నుంచి టన్ను కొనుక్కోబోతుండంటే చూడురిగా గిరాకీ ఏ లెవెల్ ఉంటదో. కేజీ 150 నుంచి 250 దాకుంటదట. అయితే హైదరాబాద్ లా ఇసొంటి కార్ఖానాలు చాలా తక్కువన్నాయి. ఇడ 15 మంది దాకా పనిచేస్తున్నారు. ఏడాదంతా చేయరట. రంజాన్ కు 3-4 నెలల ముందు నుంచి తయారు చేస్తారట. రంజాన్ से 3-4 महीने पहले कर देते. పొద్దుందాకా చెమట తీసినందుకు మంచిగానే గిట్టుబాటు అవుతుంది అనుకొస్తున్నారు. వీళ్ళు తయారు చేస్తున్న సేమియాలు ఒక్క హైదరాబాద్ దుకాణాలకు జిల్లాలకే కాదుల్లో దేశమంతటా పంపిస్తారట. ఎంతైనా చేత్తో చేసిందే మరి. వెనకట ఊళ్ళకు కాకి పడుగోళ్ళని కథలు చెప్తానికి వస్తోళ్ళు. వెనక మరలా పెద్ద పరద పెట్టుకొని దాని మీద బొమ్మలు చూపించుకుంటా ఆడుకుంటా పద్యాలు వాడుకుంటా ఆటి వెనుక ఉన్న కథ అంతా చెప్పేది. ఊరోళ్ళంతా ఒకతానే చేరి ఇంట్రెస్ట్గా వినేది. ఇప్పుడు అట్లా కథలు చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా చూసేటోళ్ళు లేరు. అగో అచ్చం అట్లనే ఒక అక్క ఒక కథరిక చెప్తానికి మస్తు తండ్లాడింది. అట్లా అని పద్యాలు పాటలు ఉండయుల్లో దానికి ఇంకో కళను ఆడకం చేసింది అక్క. ఇంతకు ఏం చేసిందంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఏమున్నది, ముద్దుగా కూసోని చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తుంది అంటుండ్రులే. మంచిగా చూడుండ్రి, అక్క గుర్తుంది డిజైన్ కాదు, బట్ట మీద రామాయణ కావ్యం చెక్కుతుంది. పేరు అపర్ణ, మన హైదరాబాద్ లోనే ఉంటది. అగో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టిన కాంచెల్లి సీతమ్మ స్వయంవరంలో రాముల వారు శివధన శీర్షుడు అడవులకు వనవాసం పోవుడు, మాయాలేడిని దేశానికి పోతప్పుడు లక్ష్మణుడు గీత గీషుడు, రావణుడు సీతని ఎత్తుకబోతుంటే జటాయి వడ్డంబడు, ఆ తల్లిని ఎన్కులాడుకుంటా హనుమంతుడు లంకకు పోవుడు, లంకకు పోతానికి వానరులంతా రామసేతు గట్టుడు, రావణునితోని రాముల వారు యుద్ధం చేసుడు, విభీషణుణ్ణి రాజును చేసి పట్టాభిషేకం చేసుడు, పుష్పక విమానంలో అయోధ్యకు బయలెల్లుడు, మొత్తం రామాయణం అంతా దించేసింది పో. రాముడు అయోధ్య నుంచి లంక దాకా ప్రయాణం చేసిన రూట్ సుత గీసింది అక్క. ఉత్త బొమ్మలే కాదు లో అందరికి అర్థమయ్యేటట్టు ఆడ ఏం జరిగేది రాసుకొచ్చింది సుత. It's easy to read and people will not get bored, and I made it very colorful so that children also will be very attracted towards it. ఏడాది మొత్తంలో రోజుకు 10-12 గంటలు చెమట తీసిందట ఎంబ్రాయిడరీతోని రామాయణ బొమ్మలేస్తానికి. అగో అన్ని కలిపి ఓ గ్రంథం లెక్క తయారు చేసింది. గింత చెమట తీసి కళాఖండం చేసింది సంబురానికి కాదుల్లో ముందు తరాలకు ఏదోటి గుర్తుంచి పోవాలని ఈ కార్యం పెట్టుకున్నదట. దీనికి ముహూర్తం ఎప్పుడు పెట్టిందో చూడుర్రి, 5వ తారీఖు ఆగస్ట్ 2020. అంటే అయోధ్యల రామ మందిరం కట్టుడు చాలైన రోజే అక్క ఈడ రామాయణం చెక్కుడు చాలు చేసిందన్నట్టు. అపర్ణక్క ఎంబ్రాయిడరీ వేసుడే అద్భుతం అంటే అందులో రామాయణం చెప్పుడు ఇంకా అద్దిరిందక్క. చలికాలం జప్పునైపోయింది. ఎండాకాలం సుత సొర్రక ముందే ఎండలు దంచి కొట్టినాయి. ఇక జోరెండాకాలంలో జోరు చూపిస్తాడు సూరన్న. ఈ తాపకు ఎండలు దంచి కొడతాయి అంటూరు. కాలం సుత ముంగడికి జరిగొచ్చినట్టు పండ్లు సుత మార్కెట్లకు దిగుతున్నాయి. అప్పుడే సలవ వేసే పుచ్చకాయలు, దోసకాయలు, కర్బూజకాయలతో పాటు మామిడి పండ్లు సుత వచ్చినాయి. కడమ పండ్ల గురించి అటెన్గా చెప్పుకుందాం కానీ మొదలు మామిడి పండ్ల ముచ్చట చూద్దాము. అబ్బా బంగారం రంగుల చెక్కున మెరుస్తున్నాయి, చూస్తుంటేనే నీళ్లు ఊరుతున్నాయిలే. ఈ తాపకు ఎండలతో పాటు మామిడి పండ్లు సుత ముందుగానే వచ్చినాయి మార్కెట్లకు. రోడ్ల మీద ఏడ చూసినా మామిడి పండ్లే. లెక్కకైతే ఏప్రిల్ మేల రావాలి, కానీ ముందుగానే వచ్చినాయి. మరి మందులు గిందులు ఏమన్నా కలిపి మాగబెట్టిరా అని అడిగితే పువ్వు తొందరగా వచ్చింది ఉంటది, వాటర్ వదిలేస్తారు. పువ్వు తొందరగా వచ్చినాయి, మామిడి పండ్లు పెద్ద అవుతాయి, ఇవి అంతే. అగనట మొదలు పూతకొచ్చిన పండ్లటి అన్ని. కానీ కొందరేమో కెమికల్ కలుపుతూనే పండ్లు మంచిగా రంగు వస్తాయి, రుచి ఉంటాయి, మార్కెట్లోనే అట్లా మాగ పెడతారు, మేము తెచ్చి అమ్ముతామని సాఫ్ సీదా చెప్తున్నారు పండ్ల దందా చేస్తోళ్ళు. ये केमिकल है तो पकता ना मैडम, न तो कहाँ से पकता। मैं येलो नहीं आता, पकने का उससे ही पकता। वो 8 दिन भी लगाए तो कच्चा ही रहता। మళ్ళీ ఇవి మన తన రైతులు పండించినవి కాదుల్లో, అన్ని బయటి రాష్ట్రాలకు వెళ్ళే పట్టుకొచ్చిర్రట. నుంచి వస్తుంది, మా చిత్తూరు నుంచి వస్తాయి, అక్కడ బయట దేశం
అక్కడ నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి లోకల్ మాల్ కాదు. మందులతో మాగబెట్టిన పండ్లు తింటే అడ్డమైన బీమార్లు వస్తాయి, తినద్దంటారు తిండి గురించి బగ్గు ఎరుకున్నోళ్ళు డాక్టర్లు. మన దేశంలో క్యాన్సర్స్ ఇవన్నీ కూడా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఎక్స్పోజ్ టు కెమికల్స్ ఉన్న ఫ్రూట్స్ తినడం. ఇక చెకింగ్ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఏమంటారు అంటే మనుషులకు కీడ్ చేసే కాల్షియం కార్బైడ్ ఎవరు అడకం చేస్తలేరు, అట్లాగే ఇట్లా మాగబెట్టి తెచ్చిర్రంటే పండ్లు గిన్నెలు అన్ని పోతాయి, మీదికెళ్ళి కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. అటువంటి మా దృష్టికి ఏమైనా వస్తే మాత్రం వాళ్ళ మీద సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టాక్ మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసెస్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి జర కొనే ముందు తినే ముందు చూసుకోర్రి. మళ్ళా అంతెత్తు కొండ మీదకెక్కి కిందికి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందిలా. ఇండ్లన్నీ చిన్న చిన్న డబ్బాలు లెక్క కానొస్తుంటాయి, మనుషులు షీమల లెక్కనే తిరుగుతుంటారు. అట్లనే జాయింట్ వీల్ ఎక్కి తిరుగుతుంటే సుతం మస్తు సంబరం అనిపిస్తుంది. ఇక విమానంలో పోతుంటే కిటికీలకెళ్ళి కిందికి చూస్తే ఇంకెట్లుంటుంది. మొగుల మీదకి పోయి కొందరు విమానాల నుంచి పారాషూట్లు వేసుకొని దుంకుతారు, వాళ్ళకైతే గాలిలో తేలినట్టు ఉంటుంది కావచ్చు. ఇక ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే ఓస్ని దుంకుతాడా ఏంది, అయ్యో అని నోరెళ్ళబెట్టే లోపట్నే దుంకుడే కాదు, గాలిలో ఎట్లా డోమరగడ్డలేస్తున్నాడో చూడుర్రి. అవో కూకుంటున్నాడు, నిలబడుతున్నాడు, అద్దం మీద స్పైడర్ మ్యాన్ లెక్కనే నడుచుకుంటా పోతుండు. మీదికి పోయి మళ్ళా కిందికి వచ్చి పడిపోయే మోపుకే మళ్ళా మీదికి పోతున్నాడు. స్కై డైవింగ్ అంటారు. అట్లని గుట్టమించో విమానంలో నుంచో కాదుల్లో, ఇండోర్ లా దేశంలోనే ఫస్ట్ ఇండోర్ స్కై డైవింగ్ ఉన్నది మన హైదరాబాద్ గండిపేటల్నే. అబ్బా మేము సుతపోతాం అంటారులే, ఎవరం పడతాళ్ళని దుంకనియ్యారు. పానం అంతా మంచిగానే ఉండి ఏ బీమార్లు లేకుండా ఉన్నాయంటేనే దుంకనిస్తారు. సో ఎవరైతే మెడికల్ కండిషన్స్ మేజర్గా ఉంటే వాళ్ళు అలౌడ్ లేదు. సో ముందే అడుగుతాం మేము స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో. టన్నెల అడుగు నుంచి ఏడు గాలి రువ్వడికి వస్తుంటది కాబట్టి లోపడికి పోయినాక ఏమేం చేయాలి పడిపోకుంటుంటానికి ఇకమతులు అన్ని చెప్పి ఈ డిరేస్ తొడిగి హెల్మెట్ పెట్టి పంపిస్తారు. మొదలు ట్రైనర్ జెర్సేపు ఎగిరించి అటెన్కి ఒక్కళ్ళనే ఎగిరిస్తారు అన్నట్టు. ఇక అచ్చం గాలి తేలినట్టే ఏమన్నున్నదా అని చెప్పుకుంటే చిన్న మురిపం కాదు స్కై డైవింగ్ చేసిన వాళ్ళది. ఇక్కడ టనల్ కనిపించింది, దాంట్లో ఏంటంటే కింద నుంచి ఎయిర్ ప్రెషర్ వస్తుంది మనకి. సేమ్ ఫీలింగ్ మనం ఎయిర్ క్రాఫ్ట్లో నుంచి దూకితే ఎలా అయితే మనకి ఫ్రీ ఫాల్ టైమింగ్ ఎలా అయితే ఫీల్ అవుతామో అదే ఫీలింగ్ ఇక్కడ వస్తుంది. ఒక్కలకు 2000 చిల్లర అవుతుందట అంతే. మన దేశంలోకి ఈ ఆట లేదు, బయట దేశాలకు పోవాలి అంటే విమానం ఖర్చులు అన్ని లెక్కలేసుకుంటే అల్కా ₹1,00,000 దాడతాయి. అదే గీడ ఇండోర్ లో స్కై డైవింగ్ చేసిర్రంటే పైసలకు పైసలు మిగులుతాయి, అచ్చం మొగులు మించి దుంకిన ఫీలింగ్ ఉంటది. పక్షి లెక్క గాలి ఎగరాలనుకునే వాళ్ళు పోతే పోయిరారి మరి. తిన్నది మంచిగా అరగాలన్నా, రక్తం తేటకు కావాలన్నా, నెత్తికి తోలుకు వచ్చే బీమార్లు తగ్గాలన్నా, పోరలు మంచిగా నిద్రపోవాలన్నా, దెబ్బలు తాకినప్పుడు సెప్టిక్ కాకుండా ఉండాలన్నా తేనె తాగితే మంచిదంటారు. చక్కెర కంటే తేనె కమ్మ ఉంటుంది, మళ్ళీ పెయ్యికి సుత మంచిది. మార్కెట్లో తీర్ కంపెనీల తేనెలు దొరుకుతున్నాయి. అట్లనే అప్పటికప్పుడు చెట్లకున్న తేనె తీసి అమ్మేటోళ్ళు సుత ఉంటారు. హాగో అదెంత స్వచ్ఛంగా ఉంటుందో గీడ తయారయ్యేది సుత అట్లనే ఉంటుందట. తేనె గురించి చెప్పి గీ డబ్బాలు చూపిస్తారేందని పరిశాన్ కాకుండ్రి. తేనె తయారయ్యేది వీటిలల్లనే. ఈ డబ్బాలల్లా తేనె టీగలు పెంచి స్వచ్ఛమైన తేనె తీస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజీలా. ఇది బ్రూడ్ ఛాంబర్ అంటారు, అంటే తేనెటీగల ఇల్లు అన్నట్టు. దాని మీద సూపర్ ఛాంబర్ ఉంటది. కింద అర్రల రాణి ఈగలుంటే మీద అర్రల కూలి ఈగలు ఉంటాయి. తేనెను తయారు చేసేది అవే. తేనెటీగలు పువ్వుల మీద వాలి పుప్పొడిని తీసుకొచ్చి గిరాకులున్న పొక్కలలో నింపుకొని ఇట్లా సీలేస్తాయి. ఆకలి అయినప్పుడు ఏం దొరకకుంటే మళ్ళా సీల్ తీసి తింటాయి. వీళ్ళు తయారు చేసుడే కాదు, రైతులకు, కాలేజీలు, ఈ స్కూల్ పోరలకు, స్వచ్ఛంద సంఘాలకు, మహిళా సంఘాలకు సుతా ట్రైనింగ్ ఇస్తున్నారు. అగో అడవిలో పెంచుతున్న తేనెటీగల గురించి చెప్తుంటే ఎంత ఇంట్రెస్టింగ్ వింటున్నారో. దీంట్లో మనము ఇది వచ్చేసి ఎగ్ లార్వా ప్యూపా. ఇది దాని ఇప్పుడు ఇవాళ రోజు కోసమే ఆలోచించేది. ఇది ముందు చూపు చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని పాలను నెక్టారు తీసుకొచ్చి ఈ గదుల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. క్వీన్ వచ్చేసి ఎగ్ పెడుతుంది ఖాళీగా ఉన్నట్లో, మిగిలినట్లు ఇది చూడండి, ఇది హనీ సీల్ చేసి పెట్టేసింది. ఈడ పెంచేది స్వచ్ఛమైన సేంద్రియ తేనెనట, అంటే మందులు మాకులు కొట్టకుండా సాగు చేసే పొలాల కడ పెంచుతారన్నట్టు.
పురుగు మందులు కానీ ఫంగిసైడ్స్ కానీ ఎలాంటివి వాడకుండా ఏదైతే సేద్యం చేస్తారో దాని నుంచి వచ్చిన ఫ్లవర్స్ మీద ఇవి గనక పెరిగితే అది ఆర్గానిక్ అండి. తేనెటీగలని ఎట్లా పెంచుతారు, అవి తిండి తిప్పలేంది, ఎట్లయితే దిగుబడి ఎక్కువ వస్తుంది, అట్లనే ఏ తేనె తింటే ఏమేం ఫాయిదా అవుతుందో సుత ఎరక చెప్తున్నది మేడం. వేప చెట్టు నుంచి తీసింది చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కి. అంటే మనకి నీమ్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్, హనీలో ఉన్న క్వాలిటీస్ రెండు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. తేనెటీగలు పెంచితే పంటకు సుత ఫాయిదా అవుతుందటుల్లో. కందులు, పెసర్లు, మినుములు, బొబ్బెర్లు అవన్నీ కూడా దానికి క్రాస్ పాలినేషన్ చాలా అవసరం అనమాట. ఈ పాలినేటర్స్ ఉంటే మనకి దిగుబడి 40%, మినిమం 40% దిగుబడి పెరుగుతుంది. పప్పు పంటల నడుమ పెంచితే తక్కువ 40 పాళ్ళు ఎక్కువ దిగుబడి వస్తుందట పంట. అంటే అటు పంటలకు లాభాలు, ఇటు తేనెకు తేనె వస్తుంది. ఇక మంచిగా తేనె పెట్టినాక డబ్బాలన్నీ ల్యాబులకు తీసుకుపోయి గీ మిషన్ల ర్యాకులన్నీ పెట్టి తేనె తీస్తారన్నట్టు. నిరుడికెళ్ళి నడుస్తుంది ట్రైనింగ్. ఇప్పటికి 7 బ్యాచ్లు అయిపోయినాయట, 8వ బ్యాచ్ నడుస్తుంది. ఎవరికన్నా కాయిష్ ఉంటే ట్రైనింగ్ కు ఓన్రి మరి. ఇప్పుడు వరంగల్ అనగానే 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్, మేడారం జాతర, రామప్ప, లక్నవరం చెరువులు యాదకొస్తాయి. హైదరాబాద్ అనగానే చార్మినారు, గోల్కొండ, హుస్సేన్ సాగర్, బిర్లా టెంపుల్ ఇట్లా షాన్నే ఉన్నాయి. అట్లనే ఒక్కో రాష్ట్రం పేరు చెప్తే ఒక్కోటి యాదకొస్తుంటాయి. అట్లనే జమ్మూ కాశ్మీర్ అనగానే ఎత్తైన కొండలు, పచ్చటి మైదానాలు, మంచానలే కాదు పూలు, తులిప్ పూలు సుత యాదకొస్తాయి. జమ్మూ కాశ్మీర్లా తులిప్ పూల జాతర చాలా అయిందుల్లా. నిన్నటికెళ్ళే తులిప్ పూలను చూసే భాగ్యం కల్పించిండ్రు ఆఫీసర్లు. ఇక పువ్వులను చూసుకుంటా పోరలది చిన్న మురిపేం కాదు పో. తులిప్ గార్డెన్ లో నేను, తులిప్ పూల నడుమ నేను అనుకుంటా ఫోటోలు సెల్ఫీలు గుంజుడే గుంజుతున్నారు. ఎన్ని తీర్ల రంగులున్నాయో చూడుర్రి. ఎర్ర రంగు, తెల్ల రంగు, కాషాయం, లేత పసుపు, వంకాయ రంగుల అద్దిరిపోయినాయి పూలన్నీ. మొత్తం 17 లక్షల పూలుంటాయట. 17 వసంత మాసంలా తులిప్ పూల అందాలు చూస్తాను శ్రీనగర్ బాట పడతారు లక్షల మంది. బయటి దేశాల సుత తులిప్ గార్డెన్లు ఉన్నాయి గాని మనది ఆసియాలనే పెద్దదట. మళ్ళా శాన తీర్ల పూలుంటాయి. ఈ గార్డెన్ ను సింగారిస్తానికి 6 నెలలు చెమటదిస్తారట ఆఫీసర్లు. ఇక ఎత్తైన కొండల నడుమ పువ్వుల అందాలు చూసుకుంటా తులిప్ గార్డెన్ లో తిరుగుతుంటే పొద్దే తెలవకుంటుంటది. అంత మంచిగుంటాయి. మరి శనారంకెళ్ళి ఏప్రిల్ ఆఖరి దాకా తెరిచే ఉంటది గార్డెన్. నిరుడు 3,70,000 మంది టూరిస్టులు వస్తే ఈ తాపకు ఇంకో 1,00,000 మంది ఎక్కువ వస్తట్టున్నారు అంటున్నారు. తులిప్ పూల అందాలు చూడాలని కాయిషున్నోళ్ళు ఓతే అట్లా పోయిరారి మరి కాశ్మీర్ మొకాన. మామ వచ్చే నెల గోవాకు పోదాం, నిరుడే పోదామని పిలానేసినాక రమేష్ గాడు వచ్చి అంతా ఎడగొట్టిండు. ఈ తాపకాడు వచ్చినా రాకపోయినా పోవుడేరా. అరే అసలే ఎండలు దంచుతున్నాయి, చల్లగుండే ఉత్తర భారతం దిక్కు పోదాంరా. అంతే అంటవా? సరే అందరికి ఏది సై అయితే నాకు సుత అదే సై. చలో ఎంతెంత వేసుకుందాం, ఎందరం పోదాం అని టూర్లు పిలానేసుకుంటూరా. సెలవుల్లా ఏడికి పోతే మంచిగుంటుందని ఆలోచన చేస్తుండొచ్చురు. కానీ బగ్గ మంది ఏడికి పోతుర్రంటే కొండలు గుట్టల మీద ఉండే రాష్ట్రాలకు పోతానికి టూర్ల ప్లాన్లు గీస్తున్నారట మనోళ్ళు. మీకెట్లా తెలుసు అంటారేమో, ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు గీ ముచ్చట. ఈ సంవత్సరం ఎక్కువగా మనకి కేరళ ఒకటి, ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా బగ్గ మంది కేరళ, కాశ్మీర్ పోతుర్రట. ప్యాకేజీలు సుతా మంచిగానే ఉన్నాయంటుండ్రు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేరళ గురించి. తెలంగాణ 2.4 lakh people visited Kerala last year. అగనట నిరుడు తెలంగాణ నుంచి 2,40,000 మంది పోయిరట కేరళకు. ఈ తాపకు ఇంకింత మంది వస్తారు. రావాలి అని సాటింపేస్తానికి మొన్న హైదరాబాద్ వచ్చి ఇట్లా సినిమేషు చూపించిండ్రు. ఆడ ఏమేం ఫేమస్ ఉన్నాయో, ఎంత అందంగా ఉంటదో, వెనకటి యుద్ధ కళ కలరిప్పయ్యేట్టు మోహిని నృత్యం, కథకళి డ్యాన్సులు చేసుకుంటా వివరించిండ్రు. ఇవన్నీ కేరళ అందాలు. ఒకళ్ళ చూడాలనుకుంటే మా తానికి రాన్లని ఇట్లా రాష్ట్రాల పొంట తిరుక్కుంటా సినిమాలేసి చూపిస్తున్నారు కేరళ సర్కారోళ్ళు. ఇంకొన్ని వద్దులైతే పోరలకు బడి సెలవులే కాబట్టి ఇంటోళ్ళందరు కలిసి టూర్లకు పోతుంటారు. కాబట్టి గీ ప్రచారం చేస్తున్నట్టు ఒక్క కేరళ గవర్నమెంటే కాదు, శానా సర్కార్లు ఇదే పని చేస్తున్నాయి. మనతానికి సుత బగ్గ మందే వస్తారట బయటి రాష్ట్రాలకెళ్ళి. ఇక ఏడికి పోవాలనుకుంటుర్రు, ఎన్ని రోజులు ఉంటారు అనే దాన్ని బట్టి పైసలుంటాయి.
మన కాశ్మీర్కి 40,000లో అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్తో పాటు అక్కడ అకామిడేషన్. ఇంకోటి ఏంటంటే కాశ్మీర్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే అక్కడ కాశ్మీర్ హౌస్ బోట్ ఈజ్ మెమరబుల్ ఫీలింగ్ అది. ఇక మీ ఆయుష్ మీ పర్సును బట్టి ఏడికి పోతారో ఆలోచన చేసుకోండి మరి. కళల గురించి కళాకారుల గురించి అప్పుడప్పుడు మనం తీన్మార్లో చెప్పుకుంటూనే ఉన్నాం. 140 కోట్ల జనాభా, 28 రాష్ట్రాల్లో 1000 లక్షల మంది కళాకారులు ఉంటారు. ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు టాలెంట్ చూపిస్తుంటారు. ఎవ్వల కళ అల్లదే. అట్లనే ఇప్పుడు మీరు చూడబోయే అక్క సుత గసంటి కళాకారినే. మరి అక్కకున్న కళ ఏంది, ఏం చేస్తుంది తెలవాలంటే అదిరిపోయే బొమ్మలు చూడాలి. పెన్సిల్ తోని మొదలు బొమ్మ గీసి ఆటెనక రంగులద్దుతే చూడుర్రి. బుడ్డోడు ఏమన్నున్నాడా, ఫోటో దించినట్టే ఉన్నది పోర్రి. అక్క చేతిల కుంచె ఎట్లా ఆడుతుందో గీ బొమ్మను అక్కను పరిచబట్టి చూడురులా. హౌ అక్క బొమ్మే ఒకటే ఆటులా 3 మొఖాలు గీసింది. పక్షులు, ఇండ్లు, మహిళల సమస్యలు, ముద్దొచ్చే చిన్న పోరలు, ఇట్లా ఏ కాన్సెప్ట్ తీసుకున్నా అక్క బురుసందుకుందంటే కాగితం మీద అద్భుతం చెక్కి పడేసినట్టే. జమ్మూ కాశ్మీర్ లా అక్క తోపు పెయింటర్, పేరు అరుణ రియాజ్. ఆర్టేసుట్లా పెద్ద చదివే చదివిందట. గిసొంటోళ్లను మస్తు మందిని చూసుంటారు. కానీ అక్క పరిస్థితి అట్లా కాదుల్లా. పానం అస్సలు బాగుండకపోయేదట చిన్నప్పుడు. तो स्ट्रगल तो रहा, हेल्थ कंडीशन मेरा बहुत ही वीक रहा, लेकिन फिर भी मेरी जो वो स्ट्रेंथ थी आर्ट के लिए. ఊకే రంది పడుకుంటా కూకోకుంటా ఇట్లా బొమ్మలేసుకుంటా పానం నిమ్మలం చేసుకునేది అన్నట్టు. మొత్తం ఇంటోళ్ళ బొమ్మలన్నీ అచ్చిగుద్దినట్టే వేసినట్టుంది పో. గింతంతా ఏమన్నా అయితేనే అంత అయిపోయిందని ఉత్తగానే అదురుకొని ఆగమైతారు. అసొంటిది పెద్ద బీమార్లకెళ్ళి బయటపడి అద్భుతాలు చేస్తున్న అక్కకు ఎన్ని లైకులు కొట్టినా తక్కువనే. చూసిండ్రు కదా, ఇక ఇవి ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు. ఉంటామల్లా. నమస్తే.